తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఎంత రాజకీయం జరగకూడదో అంత రాజకీయం జరుగుతుంది. ఈ దేశంలో జరిగే ఏ సమస్యనైనా, ఎంత సెన్సిటివ్ టాపిక్ అయినా, చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాల దగ్గర నుంచి, ఇట్లా దేవుళ్ళకి సంబంధించినటువంటి అంశం వరకు ఏదైనా సరే రాజకీయం చేసేయడంలో మన వాళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళలో టాప్ 3 ప్లేసెస్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఈ జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. ఒకసారి పవన్ కళ్యాణ్ టాప్ 1లో ఉంటే, ఒకసారి జగన్ టాప్‌లో, ఇంకోసారి చంద్రబాబు టాప్‌లో. ఇట్లా రాజకీయాలు ఏ అంశాన్ని చేయడంలో వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతూ ఉంటారన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రీసెంట్‌గా ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్‌కి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీటీడీ యొక్క లడ్డూ తయారీ వినియోగంలో నెయ్యితో జంతు కొవ్వు కలిసిందన్న దాని మీద ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురంధేశ్వరి, లోకేష్, పవన్ కళ్యాణ్‌తో పాటు యెల్లో మీడియా దారుణ ఆరోపణలు చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసి, జనసేన పార్టీ 3 కలిసి ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరతీశాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యాలి అనుకున్న అంశాల్ని చేయలేక, చెయ్యకపోగా ఇట్లా తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గాను అధికారంలోకి వచ్చినటువంటి ఒక 100 రోజుల్లో ప్రజలు ఏ రకమైన హామీని నెరవేర్చలేదు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఈ రకంగా హైడ్ చేస్తున్నారు, ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. అదే రిపోర్ట్‌కి సంబంధించి ఆనాడు మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో లడ్డూ తయారీ కోసం కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యత పరీక్షిస్తే అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి కలిసినట్టుగా తేలిందని, ఆ నెయ్యిని రిజెక్ట్ చేశామని, ఇంకా ఆ సంస్థని బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత లడ్డూ మీద చంద్రబాబు ఆరోపణల తర్వాత టీటీడీ ఈవో మాట మార్చారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ టీటీడీని, వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటారని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ నేతలు స్వామివారి చెంత కుటుంబ సమేతంగా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తే స్పందన లేదు అంటూ అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరువు మీదకి దాడికి యత్నం చేస్తే తిరుమల వెంకన్న కూడా సహించారన్నారు. ఎంతమంది చెప్పినా అబద్ధం నిజమైపోదన్న మాజీ మంత్రి జగన్ గారి హయాంలో ప్రసాదాల తయారీలో ఏ పొరపాటు తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. అలా జరిగి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రాయశ్చిత దీక్షని ప్రస్తావించినటువంటి మాజీ మంత్రి అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు ప్రాయశ్చిత దీక్ష చేయాలని క్షమాపణ చెప్పి సంప్రోక్షణ చేసుకోవాలి అంటూ అంబటి రాంబాబు రీసెంట్ గా మాట్లాడారు. నిజానికి ప్రాయశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే కాదు జగన్ చేయాలి, జగన్ చేసిన తప్పు కానీ కొంతమంది అంటుంటే ఈయన అంబటి రాంబాబు చంద్రబాబు చేయాలి అంటారు. ఎవరు చేయాలి నిజానికి ఈ దీక్ష? మీకు ఏమనిపిస్తుందో కింద రాయండి, క్లియర్ గా పేరు రాయండి. జగన్ అయితే జగన్ చేయాలి దీక్షని, చంద్రబాబు అయితే చంద్రబాబు తప్పు ఆయన చేయాలని, పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ చేయాలని. మీకు ఏమనిపించిందో అది కింద రాయండి.